హలో, నమస్తే, వనకం, ఆదాబ్. నేను మోక్షి. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్, డైలీ మూమెంట్స్ అండ్ ఫన్ మెమరీస్ మీతో షేర్ చేస్తా. ఈ జర్నీలో నాతో కలిసి రండి. ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. సో ఫస్ట్ నేను ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, వాట్స్ దిస్ వీడియో ఈస్ ఫర్ అని. సో అవునండి, సో ఐమ్యాట్ ఎగ్జామ్ కోసం. సో ఇది వెళ్ళే 1 day ముందు రోజు అనమాట. సో ఆ బ్యాగ్, సో టుమారో, సో ఆ బ్యాగ్ ఒకటి అండ్ దిస్ బ్యాగ్ విచ్ ఇస్ 23 kgs. సో ఇంకా మార్నింగ్ 6 o'clock అంతా బయలుదేరిపోయాం మేము. సో ఫ్లైట్ అక్కడ ఒక 8 o'clockకి 8:30కి సంథింగ్ ఎంతో ఫ్లైట్ ఉండే. సో ఇంకా బయలుదేరిపోయాం. సో ఇక్కడ డాడీ చూసారా, ఇంకా పాస్పోర్ట్ అన్నీ పెట్టుకున్నావా లేదా, సో అలా అడుగుతూ ఉంటారు మరి. దట్ వాజ్ మ్యాండేటరీ. సో ఇంకా ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫ్లైట్ అనమాట. సో అందుకని సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో అక్కడ నుండి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. సో రెసిడెన్సీ నుండి అయితే ఎయిర్పోర్ట్కి. సో మేము మొత్తం 6 members అయితే వెళ్తున్నాం. సో 4 అమ్మాయిలు, 1 అబ్బాయి అండ్ ఇంకా కన్సల్టెన్సీ నుండి సార్ అనమాట. సో మా 5 members స్లాట్ అక్కడ బుక్ చేసుకున్నాం. సో ఎందుకంటే ఢిల్లీలో కూడా ఈ ఐమ్యాట్ ఎగ్జామ్ రాయడానికి సెంటర్ ఉంది, కానీ అది చాలా త్వరగా స్లాట్స్ బుక్ అయిపోయాయి. సో ఇంకా అక్కడికే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈ ఐమ్యాట్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే దీన్ని వచ్చేసి ఇంటర్నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అంటారు. ఈ ఐమ్యాట్ ఎగ్జామ్ వలన ఇటలీ దేశంలో ఫ్రీగా ఎటువంటి డబ్బులు కట్టకుండా అయితే 100% స్కాలర్షిప్తో 6 years MBBS చేయొచ్చు. సో కొన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నీకు మెన్షన్ చేస్తాను. సో యూనివర్సిటీ ఆఫ్ పాడోవా, మిలాన్, బొలోగ్నా, పావియా, సాపియెన్జా, ట్యూరిన్, నేపిల్స్, ఫెడరికో టూ. సో ఇవన్నీ యూనివర్సిటీస్ అనమాట. ఎక్కడైతే లైక్ ఇటలీలో ఉన్న యూనివర్సిటీస్ ఇది MBBSకి. ఈ యూనివర్సిటీస్లో మనం ఒక్క యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి మనం ఏదైతే మనం పర్స్యూ చేయగలుగుతామో, ఏ యూనివర్సిటీని అయితే పర్స్యూ చేయగలుగుతామో, సో ఆ యూనివర్సిటీ యొక్క కట్ ఆఫ్ని బేస్ చేసుకొని, అంటే పోయిన ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ మనము ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని దానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడైతే క్లాసెస్ కూడా ఇంగ్లీష్లోనే చెప్తారు. ఇంకా మనం ఇంకేదైనా వేరే లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే లైక్ ఇటాలియన్ లాంగ్వేజ్ కానీ, ఫ్రెంచ్ అండ్ స్పానిష్ లాంగ్వేజెస్, ఏది వేరే అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలన్నా కానీ ఒక పర్టికులర్ 1 language మనం నేర్చుకోవచ్చు అక్కడ. ఇంకా ఈ ఐమ్యాట్ ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్స్ చూసినట్లయితే దీంట్లో వచ్చేసి లాజికల్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్, రీడింగ్ కాంప్రిహెన్షన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్స్ కానీ, వీటిలో మార్కింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 1.5 ఉంటుంది అండ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి -0.4 ఉంటుంది అండ్ అన్ఆన్సర్కి వచ్చేసి 0 ఉంటుంది. సో ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుండి మొత్తం జర్నీ ఎలా ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, సో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద అవైటెడ్ పార్ట్. ఇంకా ఇక్కడైతే మేము బర్గర్ అలాంటివి తీసుకొని, ఆకలేస్తుందని చెప్పి ఏం తినలేదని చెప్పి మార్నింగ్ నుంచి ఇంకా తీసుకొని, ఇంకా ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం మేము.
ఇంకా చెప్పాను కదా, తినొచ్చేసి హన్సిక, ఇంకా తినొచ్చేసి బ్లెస్సీ, అండ్ తను వచ్చేసి రూప అనమాట. అండ్ ఈ జర్నీలో నాకు వీళ్ళు చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా ఏదైనా కానీ నాకు లైక్ కొత్తగానే అనిపించింది. సో ఇక్కడ అబుదాబికి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ అబుదాబి నుండి మేము దుబాయ్కి వెళ్ళాలి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి. ఇంకా అబుదాబి ఎయిర్పోర్ట్కి ఏమో ఒక గజల్ వచ్చింది. సో ఇంకా అబుదాబి ఎయిర్పోర్ట్ నుండి ఇంకా దుబాయ్కి వెళ్ళాము. ఇంకా అక్కడ నుండి అయితే ఒక 3-4 అవర్స్ జర్నీ అయితే పడింది ఆ క్యాబ్లోనే. సో ఇంకా అలా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాము అందరం అసలు. సో ఇదే మేము స్టే చేయబోయే హోటల్. సో అడ్మైరల్ ప్లాజా హోటల్. సో రూమ్కి 2 మెంబర్స్ ఉండేటట్టుగా బుక్ చేసుకున్నాం మేము. సో ఇంకా అక్కడైతే వాకబుల్ డిస్టెన్స్లో ఒక హోటల్ అయితే ఉంటుంది. సో అక్కడ మనం వెళ్ళాలి అక్కడ ఫుడ్ కోసము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షీట్ లాగా ఇస్తారు, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏ ఫుడ్ కావాలంటే. లైక్ అది సెలెక్ట్ చేసుకొని మనం తినచ్చు. ఇంకా ఇది వచ్చేసి దుబాయ్ కరెన్సీ అనమాట, దిరమ్స్. ఇంకా ఇది వచ్చేసి మేము వచ్చిన రోజు తర్వాత 1 డే గ్యాప్ తర్వాత ఎగ్జామ్ ఉండే అనమాట. సెప్టెంబర్లో అనమాట ఈ ఎగ్జామ్ జరిగేది. సో అయితే ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ ఎగ్జామ్కి అయితే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటో అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుని వెళ్ళాలి. సో బయట అనేది క్యూఆర్ కోడ్ అంటించుంటారు. సో దాన్ని స్కాన్ చేసి మన సీట్ నెంబర్ ఏదో కనుక్కోవాలి. అండ్ దెన్ ఇది వచ్చేసి ఢిల్లీలో జరిగిన ఐమ్యాట్ సెంటర్ అనమాట ఇది. సో కొన్ని గ్రూప్స్ అనేది ఉండే అనమాట, ఐమ్యాట్ గ్రూప్స్. సో వాటిలో సెండ్ చేసిన వన్ ఆఫ్ ద వీడియో ఇది. అయితే ఇంకా ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోతున్నాము. సో ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడైతే లైక్ ఫుల్ చెకింగ్ చేయడం కానీ ఫుల్ చాలా ఉన్నది. చాలామంది అయితే వేరే వేరే కంట్రీస్ నుంచి కానీ వచ్చి ఇక్కడ దుబాయ్లో వచ్చి ఎగ్జామ్ రాయడం అనేది జరిగింది ఇక్కడైతే. లైక్ నేను అసలు అయితే అనుకోలేదు ఇంతమంది వస్తారని చెప్పి. కాకపోతే ఒక లైక్ నీట్ ఎగ్జామ్ రేంజ్లో జరిగింది ఆ ఎగ్జామ్ మొత్తం అనేది. ఇంకా ఎగ్జామ్ మొత్తం అయ్యేసరికి లైక్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అయితే ఆఫ్టర్నూన్ అయితే కూడా మేము ఫుడ్ తినలేదు. సో ఎగ్జామ్ మొత్తం అయ్యేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది మాకు. సో ఇంకా ఫుడ్ కోసం అని చెప్పి లైక్ హోటల్కి వెళ్తున్నాము.
మరైతే ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి మేము. సో ఇక్కడైతే క్యాబ్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి అయితే మాది వాకబుల్ డిస్టెన్సే మాది హోటల్కి. ఇందాక ప్లాజా చూపించా కదా, సో ఆ హోటల్కి మాకు ఇక్కడ నుంచి ఈ రెస్టారెంట్ నుంచి దగ్గరే. సో అందుకనేసి అక్కడ దింపేశారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ లేదని చెప్పారు, ఓన్లీ వెజ్ అని అన్నారు. సో అందుకనేసి ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో సార్ చెప్తున్నారు ఆ లైట్ ఎంత బాగుంది అని చెప్పేసి. సో ఇంకా నెక్స్ట్ వేరే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా ఇక్కడైతే చికెన్ 65, చికెన్ లాలీపాప్ అండ్ చికెన్ బిర్యానీ, స్ప్రైట్ తినేసి తాగేసి ఇంకా బయలుదేరిపోయాము షాపింగ్ చేసుకోవడానికి. ఇంకా ఇది చాలా బాగుంది, లైక్ మేకప్ షాడోస్ కానీ, లైక్ ఐబ్రో పైన లైక్ కలర్స్ కానీ ఇవంటి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి నేను మా చెల్లి కోసం చాక్లెట్స్ కానీ ఇంకా కొన్ని తను అడిగింది, సో అవి తీసుకున్నాను. ఇంకా డాడీకేమో పర్ఫ్యూమ్ అడిగారు, సో పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఇంకా అమ్మకేమో హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. సో అలాగా ఇంకా ఇక్కడైతే షాపింగ్ సంగతికి అయితే వచ్చినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. అన్ని వస్తువులు కానీ లైక్ చాలా యూనిక్ ఉంది అన్ని థింగ్స్ అనేవి. ఇంకా ఇవి వచ్చేసి సైకిల్స్ అనమాట. అవి మనము మనీ పే చేసి తీసుకుని వెళ్ళొచ్చు అక్కడి నుంచి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము తీసుకున్న హోటల్లో అయితే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో ఇంకా అక్కడికైతే మేము 4 మెంబర్స్ వెళ్ళిపోయాము, గర్ల్స్ అందరం. ఇంకా ఇది ఆ రోజే అనమాట. ఇంకా హోటల్ వెకేట్ చేసుకొని ఇంకా వచ్చేసాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా ఫ్లైట్ ఆ రోజు ఉండే నైట్. సో ఇది మన హిందూ టెంపుల్ అనమాట. దుబాయ్కి అబుదాబీకి మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. ఇంకా దీని పేరు వచ్చేసి బాబ్స్ హిందూ మందిర్. నేను అసలు అబుదాబీలో ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా పెద్ద టెంపుల్. ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ యొక్క నైట్ వ్యూ. నాకు అయితే ఈవినింగ్ వ్యూ కన్నా ఈ నైట్ వ్యూ ఏదైతే ఫుల్ లైట్స్ వేసారో, సో ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. సో ఎంత బాగుందంటే లైక్ ఫుల్ లైట్స్ అనమాట ఆ టెంపుల్ మొత్తము. చాలా అంటే చాలా బాగున్నది. ఇంకా లాస్ట్ ఫైనల్కి అయితే ఈ మాల్కి అయితే వచ్చాము. సో ఇది కూడా అక్కడ అబుదాబీకి దుబాయ్కి మధ్యన ఉండే ఒక మాల్ అనమాట, చాలా పెద్దది. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని కావాలంటే చాక్లెట్స్ తీసుకోలేదని అంటే ఫ్రెండ్స్ అందరూ, సో ఇంకా వెళ్ళామన్నమాట మొత్తం ఇంకేదైనా షాపింగ్ చేసుకోవడానికి. సో ఇంకా మొత్తం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళడమే.
ఇంకా ఇదే అనమాట మేము వచ్చిన గజల్. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్కే. ఇంకా ఇక్కడ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. If you like this video, please like, share and subscribe. సరే గాయ్స్, వెళ్ళొస్తా. కానీ ఎక్కువ రోజులు కాదు, మళ్ళీ కొత్త గోలతో, కొత్త వ్లాగ్తో, కొత్త కంటెంట్తో వచ్చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.